చాలా ప్రాముఖ్యం. ఒకవేళ వాళ్ళు విన్నా వినకపోయినా మనం ఏమని చెప్పాలి అంటే, ప్రభువా ఈరోజు మేము విత్తనాలు విత్తేసి వెళ్తూ ఉన్నాం, అనేక మంది రక్షింపబడాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొంది యేసు ప్రభుని అంగీకరించే ఆ భాగ్యము దయచే ప్రభు అని మనము ఆ గ్రామాల కొరకు ఏం చేయాలి? ప్రార్థన. ఏవి సంభవించిన ప్రభా వెనక తట్టు చూడకుండా మరలా ప్రభా నా తండ్రి నాయన, ఓ నా తండ్రి లోకం వైపు చూడకుండా ప్రతి ఒక్కరు నీ వైపే చూచుటకు, అది ఎప్పటి వరకు అంటే ప్రభా నీ రాకడ వచ్చే వరకు, మా పోకట నీ దగ్గరకు వచ్చే వరకు ప్రభా తండ్రి నీ వైపునే చూచుటకు, నీతోనే నడుచుటకు అందరూ ప్రభా నా తండ్రి నీ యందు ఆరాధించే వారిగా, నీ మాట చెప్పున నడిచే వారిగా ప్రభా నడిపించండి. పసి బిడ్డలకు మంచి ఆరోగ్యమునివ్వండి, చదువుకున్న బిడ్డలకు జ్ఞానము, తెలివి, ఆలోచన ఇవ్వండి. యవ్వన బిడ్డలకు ప్రభా ఒకవేళ చదువుకున్న వాళ్ళు ఉంటే మంచి ఉద్యోగాలు యేసుక్రీస్తు నామములోన హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియులారా, మీ ప్రాంతానికి మరి మేము ఎందుకు వచ్చాము అంటే, మరి నిన్ను నన్ను ప్రేమిస్తూ ఆదరిస్తూ మరి నడిపిస్తున్నట్టు లోకరక్షకుడైనట్టి యేసుక్రీస్తు కోసం చెప్పడానికి మేము వచ్చి ఉన్నాం. అది ఏ బలహీనతైనా, అది ఏ నీర్ష్యమైనా, అది ఏ అనారోగ్యమైనా, ఓ తండ్రి మరొకటి ఏదైనా వారిని పీడిస్తున్నట్టు ప్రతి రోగమును, ప్రతి చీకటి శక్తిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునుగా అని ప్రార్థిస్తున్నాం. దేవాన్ని కొందనాలు. ఇదిగో ప్రభువా, గ్రామంలో ఉన్న ప్రజలు జ్ఞాపకం చేసుకోండి, గ్రామ పెద్దల్ని జ్ఞాపకం చేసుకోండి, ఓ యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, పసి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. అయా రక్షణ లేని వారికి రక్షణ, మారు మనసు లేని వారికి మారు మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. అయా ఇదిగో తండ్రి, వారి చేతి పనులు దీవించండి, వారి వ్యవసాయ పనులు దీవించండి, వారి వ్యాపారాలు, వారి ఉద్యోగాలు, వారి వాహనములన్నిటిలోని కృప, వారి రాకపోకలలో నీ భద్రత, కాపుదలను ఆయన మెండుగా ఉంచమని అడుగుతూ ఉన్నాను. చాలా ప్రాముఖ్యం. ఒకవేళ వాళ్ళు విన్నా వినకపోయినా మనం ఏమని చెప్పాలి అంటే, ప్రభువా ఈరోజు మేము విత్తనాలు విత్తేసి వెళ్తూ ఉన్నాం, అనేక మంది రక్షింపబడాలి, మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొంది యేసు ప్రభుని అంగీకరించే ఆ భాగ్యము దయచే ప్రభు అని మనము ఆ గ్రామాల కొరకు ఏం చేయాలి? ప్రార్థన. అందుకు నీకు రగ్గు వచ్చింది, దేవుడు నీకు రగ్గు ఇచ్చినాడు. అలా ఒకసారి ఓకే, చప్పట్లు కొట్టండి అవన్నీ బట్టి. వెరీ గుడ్ అన్న, రండి అన్న, మేము ఎప్పుడు వచ్చినా అన్న కనుక చప్పట్లు కొట్టండి అన్నని బట్టి. కొట్టండి.